ఆప్కి అదాలత్లో మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ గారి మీదున్న ఆరోపణ, ఈయన మహారాష్ట్రలోని ఎన్నికల్ని హైజాక్ చేసేశారు. సరే, ఈ ఆరోపణ నాది కాదు, రాహుల్ గాంధీ గారిది. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే 2024లో మహారాష్ట్రలో అసలు ఎన్నికలే జరగలేదన్నారు. ఆయన ఏమన్నారంటే ఎన్నికలప్పుడు మీరు హైజాక్ చేశారు, అన్ని ఓట్లని మీరు దొంగలించి చీఫ్ మినిస్టర్ అయ్యారట. ఇలా చూడండి, దీనికి నేను రాహుల్ గారికి బదులిచ్చాను. ता उम्र गालिब मैं यही भूल करता रहा, धूल चेहरे पर थी और आईना साफ करता रहा. ఇప్పుడు ఎప్పటి వరకైతే రాహుల్ గారు డినైడ్ మోడ్ నుంచి బయటికి రారో, ఆయన ఇది అర్థం చేసుకోనంత వరకు ఈ రాజకీయం అనేది అర్థమాటిక్ కాదు. ఈ రాజకీయం ఒక డిజిటల్ గేమ్ కాదు. ఈ రాజకీయం అనేది ఒక ఆట కాదు. ఇది ప్రజల్లో పూర్తిగా కలిసిమెలిసి ఉండాల్సిన ఒక ప్రక్రియ. రాజకీయాల్లో ఏమైతే ప్రజలు ఆశిస్తారో వాటికి అనుగుణంగా పనిచేయాలి. అలా కాకుండా ఆయన ఎప్పటికీ మా మీద ఇలా నిందలు వేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే. కాని మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇందుకోసమని నేను రాహుల్ గారు చేసింది తప్పని అన్ను. ఆయన చుట్టూ ఎలాంటి లెఫ్ట్ భావాలు కలిగిన వ్యక్తులున్నారంటే, ఈ ప్రత్యేకమైన వాదులందరూ వీరి ఐడియాలజీ ఏంటి? వీళ్ళ ఐడియాలజీ అంతా అరాచకం. అరాచకంతో కూడిన ఐడియాలజీ. ఈ వ్యక్తులందరూ చేతిలో రాజ్యాంగాన్ని తీసుకుని భారతదేశంలో కాన్స్టిట్యూషన్ని తయారు చేసిన బృందం రాజ్యాంగాన్ని ఏ విధంగా అపహాస్యం చెయ్యాలన్నది, అంతేకాకుండా ప్రజల్ని ఏ విధంగా తప్పుదో పట్టించాలన్నదే వీరి లక్ష్యం. ప్రజల్లో ప్రధానమంత్రిపైన ఉన్న నమ్మకాన్ని ఎలా తప్పించాలని, ఇక ఆ విధమైన నిందలు వేయడానికి మౌత్ పీస్ లాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అది రాహుల్ గాంధీ గారే. ఆయనే ఈ విధంగా మాట్లాడతారు. యాక్చువల్గా ఆయన ఏమన్నారంటే, లోక్సభ ఎన్నికల నుంచి విధానసభ ఎన్నికల్లోపు 1 కోటి మంది కొత్త ఓటర్స్ వచ్చారన్నారు. నేను రాహుల్ గాంధీ గారికి క్షుణ్ణంగా వివరించాను. 2004లో ఆ సమయంలో ప్రభుత్వం వారిదే కదా. మా రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. లోక్సభ నుంచి విధానసభ వరకు 5% ఎక్కువ కావడం జరిగింది. 2009లో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది. ఆ సమయంలోనూ ఆ పెరుగుదల అది దాదాపుగా 5% అని చెప్పచ్చు. ఒకవేళ దాన్ని కంపేర్ చేసినా 2014లో 4% అని చెప్పచ్చు. మీరు గత 5 ఎన్నికలను చూసుకోండి. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ అప్పటికే అదే పెరుగుదల, ఇప్పటికే అదే పెరుగుదల. ఏ విధమైన అన్‌ప్రెసిడెంట్ జరగలేదు. ఎక్స్ట్రాగా ఏమీ జరగలేదు. ఈ తేడా ఉంటూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీకు పూర్తిగా వివరిస్తాను. ఎప్పటికీ మనకిక్కడ మీరు చూసినట్టయితే జనాభా పెరుగుదల తర్వాత రూల్స్ రివిజన్ జరుగుతుంది. ప్రజల పెరుగుదలకు ముందు ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ జనాభా సేకరణ విషయంలో ఎవరి పేరుందో లేదో అన్ని పార్టీలు పరిశీలిస్తాయి. లోక్సభ జరిగిన తర్వాత ఈ పార్టీలన్నీ ఎన్నికల కోసమని ఇంకా ఎక్కువ మందిని ఎన్రోల్ చేయడం లాంటిది జరుగుతుంది. ఒక విధంగా అక్కడ జరుగుతుంది. మరొక వైపు ప్రజల టైమింగ్ చూడండి. ఆ తర్వాత విధానసభ టైమింగ్ చూడండి. 1.5 సంవత్సరంలో ప్రజలు 18 ఏళ్ల పిల్లలు, 19 ఏళ్ల వాళ్ళు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అందువల్ల దాదాపు మీరు చూస్తే 1 కోటి మందిలో 35 లక్షలు వాళ్లే ఉంటారు. సో ఇదంతా చూస్తుంటే ఇదేమీ అబ్నార్మల్ విషయం కాదు. ఇది నా కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ట్వీట్ చేశారు. నా కాన్స్టిట్యూషన్లో 30,000 మంది ఎక్కువయ్యారు, అందుకే నేను గెలిచాను అంటున్నారు. అప్పుడు మేము చూపించడం జరిగింది. వాళ్ళ ఉత్తమ్ ఠాకరే శివసేన, శరద్ పవార్ గారి ఎన్సీపీ, అలాగే కాంగ్రెస్, వీళ్ళ కాన్స్టిట్యూషన్లను నేను చూపించాను. ఇందులో ఎలాంటి కాన్స్టిట్యూషన్లు చూపించానంటే అందులో దాదాపు 50,000 ఓట్లు పెరగడం జరిగింది. అక్కడ వాళ్ళ అభ్యర్థే గెలిచారు. వాళ్ళు 50 సీట్లని చెప్పారు. 50 సీట్లంటే 50,000 ఓట్లు ఇంక్రీజ్ అయ్యాయి. తర్వాత అక్కడి నుంచి 47 సీట్లలో బీజేపీ ఇంకా దానికి సపోర్ట్ చేసేవాళ్ళు గెలిచారు. అక్కడ వాళ్ళు చెప్పింది మాత్రం అక్షరాల తప్పు. 50,000 ఓట్లు పెరగడం అనేది అక్కడక్కడా సాధ్యమే. అందులో వారి అభ్యర్థులు గెలిచారు. మిగతా వాట్లో 20,000 ఓట్లు పెరిగాయి. కొన్ని చోట్ల 22,000. ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెప్పాలంటే చాలా దారుణంగా మారింది. సో దీన్ని బట్టి జనాభా పెరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే
వాళ్ళొక ఫేక్ నేరేటివ్ని క్రియేట్ చేశారు, కాన్స్టిట్యూషన్ని మార్చామని. ఇకపోతే అది మహారాష్ట్రలో ప్రతి చోట సర్క్యులేట్ అవుతోంది. అందువల్లే వారికి మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు రావడం జరిగింది. ఇలా చూడండి, అంత జరిగినప్పటికీ మహారాష్ట్రలో వాళ్లకో మాకో వ్యత్యాసమెంత? 0.5%. మేము 43.3%, వాళ్ళు 43.1%. కానీ సీట్లలో చాలా వ్యత్యాసముంది. కానీ ఆ తర్వాత మేమా నెరేటివ్ని, ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించాము. ఆ తర్వాత మా భావాల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాము. ఆ తర్వాత ప్రజలు మాకు ఓటు వేశారు, మమ్మల్ని గెలిపించారు. కాని ఇప్పుడు వాళ్ళు గెలవలేకపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు లోక్సభలో వచ్చిన రిజల్ట్ చూశాక వాళ్ళు సీటు కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఎవరు, ఆర్థిక మంత్రి ఎవరు, హోటల్స్ని బుక్ చేసుకున్నారు. మంత్రులందర్నీ ఏ హోటల్లో పెట్టాలన్నది మీటింగ్ ద్వారా చర్చించుకున్నారు. కాని రిజల్ట్ తారుమారైంది. అది వారికి ఎలాంటి దెబ్బంటే అందులోంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు. కాని ఎప్పటికైనా బయటికి రావాలి కదా, అలాగే ఉండలేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మహారాష్ట్రలో ఈ ఓటు ఇంక్రీజ్ అయింది, బీహార్లో ఈ ఓట్లు తగ్గించి గెలుస్తారంటున్నారు. చూడండి, నాకేమనిపిస్తుందంటే వాళ్ళు ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్స్, మన ఎలక్షన్ కమిషన్ గొప్ప గొప్ప వాళ్ళని పిలుస్తుంది. ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి భారతదేశంలో జరిగే ఎలక్షన్స్ జరగడం చూసి చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళు అడుగుతారు, ఇంత పెద్ద ఇండియాలో ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని. ఇప్పుడు మేము ఎప్పటికీ అడుగుతాము, మహారాష్ట్రలో అడుగుతాము. నేను కూడా కోర్టుకు వెళ్లడం జరిగింది. మీరు ఒక ఓటర్ లిస్టుని పూర్తిగా తయారు చేయండి, ఎందుకంటే ఓటర్ లిస్టులో ఎన్ని డూప్లికేట్ పేర్లున్నాయి. ప్రజలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లారు, ఇక్కడ పేరుంది, అక్కడ పేరుంది. ఇలాంటి ఓటర్ లిస్టు పెద్దగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పనిని ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టింది. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ఓటర్ లిస్టులో ఉండే పేరు ఐడెంటిఫికేషన్ చేసి చెప్పండని. ఆ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, ఇందులో తప్పేముంది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఏ పేరునైనా సరే అందులోంచి డిలీట్ చేస్తుందో రాహుల్ గాంధీని చెప్పమనండి, ఈ తప్పుడు పేరు డిలీట్ అయిందని. సమస్య ఇదే. రాహుల్ గాంధీకి ఎక్కడెక్కడి నుంచైతే ఓట్లు వస్తాయో అక్కడ ఒక్కొక్కరికి 4 చోట్ల ఓటుంటుంది. వారి సమస్య ఇదే. రాహుల్ గాంధీ సమస్య ఇదే. ఇప్పుడు పేరు చెడిపోతుంది. ఒకే ఓటునిచ్చేస్తారు, ఓట్లు తగ్గిపోతాయి. శరద్ పవార్ గారు మహారాష్ట్ర విధానసభ ఎన్నికల తర్వాత ఏమన్నారంటే ఈవీఎంలో మ్యానిపులేషన్ జరిగిందన్నారు. చూడండి, వీళ్ల సమస్య ఏమిటంటే లోక్సభలో వీళ్ళు గెలుస్తారు, మహారాష్ట్రలో గెలిచినప్పుడు వాళ్ళకు ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వాళ్లకు ఈవీఎంల సమస్య. కర్ణాటకలో గెలిచినట్టయితే విధానసభలో ఈవీఎంలు కరెక్టు, కానీ వీళ్ళు లోక్సభలో ఓడిపోయారంటే ఈవీఎంలో ప్రాబ్లం. నేనేమంటానంటే ఈవీఎంలో ప్రాబ్లం కాదు, వీళ్ళ బుర్రలో ప్రాబ్లం. వాళ్ళ మెదడులో ఒక చిప్ ఉంటుంది, ఆ చిప్పు పాడైపోయింది, దాన్ని తీయాలి. ఈ శివసేన ప్రజలు, ఉత్తమ్ ఠాక్రే శివసేన ప్రజలు వాళ్ళేమన్నారంటే అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, తర్వాత అదానీ గారు కలిసి ఎలక్షన్ కమిషన్ని కొనేశారట. చూశారా వాళ్ళ బుద్ధి ఎంతగా మారిపోయిందో? చెప్పాలంటే వాళ్ళు ఎలా అయినా మాట్లాడగలరు. నేనేమంటానంటే వాళ్ళు ఇలా కూడా చెప్తారు, ఒకవేళ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వాళ్ళు ట్రంప్ సహాయంతో మిషన్ను మార్చారు అని. వాళ్ళు ఇలా కూడా చెప్తారు, చెప్పాలంటే ఏదైనా చెప్తారు. మీరు చెప్పింది నిజమే. అఖిలేష్ యాదవ్ గారు ఏమన్నారంటే బీజేపీ ప్రజలు బూతుకు వెళ్లేటప్పుడు ఒక మిషన్ తీసుకెళ్లేవారట. ఒకవేళ ఎవరికైనా ఓటు లేకపోతే ఆ మెషిన్తో ఎలక్షన్ కార్డు తీసి అందులోంచి ఆధార్ కార్డు కూడా తీసిచ్చేవారట. ఆ మెషిన్ మాకు ఇవ్వమని అడుగుతున్నారు. నాకేమనిపిస్తుందంటే ఇటువైపు బంగాళదుంప పెడితే అటువైపు బంగారం. ఇది రాహుల్ గారి యూఎస్బీ. ఇప్పుడు అఖిలేష్ గారి యూఎస్బీ కూడా మారిపోయింది. అఖిలేష్ గారు ముందు బాగానే ఉన్నారు, ఇప్పుడు కాదు. ఒకవేళ వీరు ఇలా మాట్లాడితే ఆయన అలా మాట్లాడకూడదు, భగవంతుడి దయవల్ల ఇలా జరగకూడదు. ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉంటే. ఎలక్షన్ విషయంలో మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. అంటే ఈవీఎం విషయం కానివ్వండి, లేదా ఓట్లు ఇంక్రీజ్ చేసే విషయం కానివ్వండి. కానీ ఇది నిజమే కదా, మీ ప్రభుత్వం ఫామ్ కాకముందు మీరు 80 అవర్స్కి సీఎంగా ఉన్నారు. తర్వాత మీరు
మీ బాబాయ్ శరద్ పవార్ నుంచి అల్లుడు అజిత్ పవార్ని దొంగిలించారు. చూడండి, ఆ 80 గంటల రాజకీయం అది బాబాయ్ శరద్ పవార్ గారితో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో మాకు ఏమనిపించిందంటే, మా దగ్గరికి విజయంతో వచ్చిన ఉద్ధవ్ థాకరే గారు మాకు వెన్నుపోటు పొడవడం జరిగింది. ఆయన మాతో పాటు ఉండరు అని. ఆ సమయంలో బాబాయ్ గారు మాకు ఒక దూతను పంపారు. ఆ దూత ఏమన్నారంటే, మేము మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు మాకు ఏమనిపించిందంటే, ఇదే సరైన సమయం. ఒకవేళ మాలో ఏదైనా తప్పు జరిగితే, మా నాయకులు ఒకరిలో ఒకరు కొట్టుకుంటూ ఉన్నట్టయితే, అప్పుడు ప్రాణాలతో ఉండడం చాలా ముఖ్యం. అందుకే మేం బాబాయ్తో మాట్లాడాము. బాబాయే అన్ని విషయాలు నిర్ణయించారు. ఆయన చెప్పిన కారణంగానే మేం అన్నిటినీ పూర్తిగా సమ్మతించాం. తర్వాత వెనక్కెందుకొచ్చారో తెలీదు. బాబాయ్ వెనక్కు వెళ్లారు, కాని అల్లుడు వెళ్ళలేదు. అప్పుడు అల్లుడేమన్నాడంటే, బాబాయ్ వెనక్కు వెళ్ళాడు, నేను మీతో ఉన్నానని. అల్లుడు మాతో రావడాన్ని మేం పూర్తిగా అంగీకరించాం. ఆ తర్వాత 80 గంటల్లో అంతా పూర్తయిపోయింది. మేము కూడా రాజీనామా చేశాం. తర్వాత శరద్ పవార్ గారు ఏమన్నారంటే, ఆయన దేనికోసం గవర్నమెంట్ని ఫామ్ చేశారంటే, ప్రభుత్వాన్ని ఆపేయడానికి, ఇంకా కాంగ్రెస్ ఇంకా ఎన్సీపీ కలిసి ఒక ప్రభుత్వాన్ని నిర్మించడానికి. ప్రెసిడెంట్ రూల్ ఉంది కదా, అందుకు అవసరమే లేదు. శరద్ పవార్ గారు మాకు కండిషన్ పెట్టారు. ఒకవేళ మనము ప్రభుత్వాన్ని ఈ విధంగానే ఏర్పాటు చెయ్యాలి అంటే, నేను ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడం కష్టం. మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఆ తర్వాత నేను మహారాష్ట్రలోకి వస్తాను. నేను అక్కడికొచ్చిన తర్వాత ఈ విధంగా చెప్తాను, మహారాష్ట్రకొక మంచి ప్రభుత్వం కావాలి. మహారాష్ట్ర ప్రజలు మళ్లీ ఎన్నికల్ని కోరుకోవడం లేదు. మహారాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏమిటంటే, బీజేపీ అలాగే ఎన్సీపీ కలిసి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని. అందుకని అప్పుడు నేను రాజీనామా చేశాను, ప్రెసిడెంట్ రూల్ రావాలన్న ఉద్దేశంతో. పైగా ప్రెసిడెంట్ రూల్ అంతా తేలిగ్గా పెట్టరు. తర్వాత రాష్ట్రపతి గారు అందరికీ లెటర్స్ రాశారు. ఇది మీకిష్టమా, మీకిష్టమా, మీకిష్టమా అని. ఎవరూ కాదని చెప్పారు. ఇదే విధమైన లెటర్స్ని శరద్ పవార్ గారి పార్టీ కూడా రాశారు. ఆ తర్వాత శరద్ పవార్ వారి పార్టీ అభిప్రాయం నా కంప్యూటర్లోనే టైప్ అయింది. ఇది మాకు ఇష్టం లేదు, మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టండని. మేము వారితో కలిసే ఈ పని చేశాము. కాబట్టి ప్రెసిడెంట్ రూల్ అన్నది వారు చెప్పడం వల్లనే సాధ్యమైంది. ఆ తర్వాత ఆయన ఎందుకు మారిపోయారో మాకు తెలీదు. ఆయన మారడానికి కారణం మా ప్రభుత్వం పడిపోవడం మాత్రమే. మీరు అనుభవం ఉన్న వ్యక్తి. మరి శరద్ పవార్ గారిని ఎలా నమ్మారు? ఆయన్నే ఎప్పుడూ నమ్మరు కదా. ఇలా చూడండి, ఒక విషయం అదేంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి పూర్తిగా మారిపోతారు. అందుకని మాకేమనిపించిందంటే, ఇతంతో అంతా సఖ్యతగా సాగుతోంది, ఇతంతో కంటిన్యూ అవుదామనుకున్నాం. కాని విషయం ఏమిటంటే, ఈ పాలిటిక్స్లో కొన్ని సమయాల్లో వారి వ్యక్తిత్వం కూడా కలపబడుతుంది. ప్రజలేమంటారంటే, శరద్ పవార్ సార్ ఒకవేళ కలకత్తాకు వెళ్లాలంటే బాంబే బోర్డింగ్ పాస్ చూపిస్తారు అని. ఇది కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఇలా కూడా అంటున్నారు, మీరు చాలా తొందరపడ్డారు, మీరు మళ్లీ సీఎం అవడానికి ఆయన నమ్ముతున్నారు అంటున్నారు. ఇక అది మాత్రమే కాకుండా అజిత్ పవార్ గారు కూడా మీతో కలుపుకున్నారు. ఆ అజిత్ పవార్ గురించి మోడీ గారు ఒక మీటింగ్లో కూడా మాట్లాడారు. 20 లక్షల కోట్ల స్కామ్ చేశారని ఆయన చెప్పారు. ఇలా చూడండి, మొదటి విషయం ఏమిటంటే, ఎన్సీపీతోటి మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కావడానికి ఒప్పుకోలేదు. అది మాకిష్టం లేదు, ఓపెన్గా చెప్తున్నాను, కావాలనుకోలేదు. పైగా మా ఐడియాలజీ వేరు. కాని రాజకీయాల్లో కొన్నిసార్లు ఇలా కూడా ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లోనే మనం రిలవెంట్గా ఉండాలి. అంతేకాదు, మేము పూర్తి అంగీకారంతో శివసేనతో కలిసి ఉద్ధవ్ గారిని తోడుగా తీసుకొని వాళ్ళ పార్టీని గెలిపించాము, అలాగే మా పార్టీని కూడా గెలిపించుకున్నాము. ఇకపోతే ఆ పదవి కోసం ఎప్పుడైతే ఉద్ధవ్ మాకు ద్రోహం చేశారో అప్పుడే మేం నిర్ణయించుకున్నాము, ఇలా చూడండి, ఒకవేళ వీరు ఈ విధంగానే అలయన్స్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అంటే మేము రిలవెంట్గా ఉండడం చాలా ముఖ్యం. అలాగే రిలవెంట్గా ఉండడం కూడా రాజకీయాల్లో కొన్నిసార్లు అవసరమవుతుంది. అలాగే ఈ కాంప్రమైజ్ నేను అంగీకరిస్తాను. ఆ సమయంలో మేము కాంప్రమైజ్ అయ్యాము. కానీ నేనొక విషయం చెప్తాను, మేము కాంప్రమైజ్ అయ్యి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ మా ఐడియాలజీని వదులుకోలేదు. మా ఐడియాలజీలో స్ట్రాంగ్గానే ఉన్నాం. ఆ ఐడియాతోనే ప్రభుత్వం నడిపిస్తున్నాము, ఇంకా స్ట్రాంగ్గానూ ఉంటాము. ఆ సమయంలో ఉన్న డిమాండ్ ఏమిటంటే, ఇది కూడా ఒక పోరాటమని చెప్పుకోవచ్చు. యుద్ధం చేసేటప్పుడు మనము రిలవెంట్గా లేకపోతే అందులో మనం ఓడిపోతాం. అప్పుడు ఎవరైనా మనల్ని ఓడించాలి అనుకుంటే మనం చూస్తూ ఊరికే ఉండలేమో. అలా ఎప్పటికీ జరగకూడదు. అందుకే నిర్ణయించుకున్నాము. నేను ఎన్నోసార్లు ఈ విషయం చెప్పాను, మేము ఎన్సీపీతో కూటమి పెట్టుకోమని. కాని మారక తప్పలేదు. మేం మారాము. చూడండి, నేను మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. అంటే రాజకీయాల్లో ఎవరూ కూడా మేము కాంప్రమైజ్ అయ్యామన్న విషయం అసలు ఒప్పుకోరు. కానీ మీరు ఒప్పుకున్నారు. ఇది నిజంగానే చాలా గొప్ప విషయం. తర్వాత మీరు ఇది కూడా చూస్తూ ఉంటారు కదా, ఎవరికి వ్యతిరేకంగా ఈడీ ఎంక్వైరీ చేస్తుందో, ఎవరికి వ్యతిరేకంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తుందో, ఎవరికి వ్యతిరేకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ జరుగుతుందో, ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా తప్పుని ప్రూవ్ అయిపోయినాయి. నేను ఒప్పుకుంటాను. ఇలా చూడండి, మీరు బాగా గమనిస్తే మాతో పాటు ఎవరైతే వచ్చారో ఆ తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఎంక్వైరీ జరిగిందో, ఇలా ఒక్క ఎంక్వైరీ కూడా స్టాప్ కాలేదు. మీరు గనక గమనిస్తే ఎంతోమంది ప్రాపర్టీస్ మా పార్టీకి వచ్చిన తర్వాతే అటాచ్ చేయడం జరిగింది. సో బీజేపీతో కలిస్తే స్టాప్ అవుతాయన్నది అబద్ధం. నేను మీకొక విషయం క్లియర్గా చెప్తాను. అది మోదీగారి ప్రభుత్వంలో సహోదరుడా లేదా శత్రువన్న విషయం చూడరు. ఒక్కసారి అక్కడ నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకని మాతో పాటు వచ్చిన వాళ్లకు పొలిటికల్ కాంప్రమైజ్ ఉంటుంది. కానీ వాళ్లలో ఎవరిపైనైతే ఎంక్వైరీ జరుగుతుంటుందో అది నేటికే జరుగుతూనే ఉంది. కొన్ని ప్రాపర్టీస్ ఇందులోకి వచ్చాక కూడా జప్తు చేయడం జరిగింది, జరుగుతూనే ఉంటుంది. జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సార్, మీరు ఇంత ఓపెన్గా నిజాయితీగా చెప్తున్నారు కాబట్టి ఇది కూడా చెప్పండి. అజిత్ పవార్ గారితో ఈ డీల్ కూడా జరిగిందా? మీ కేసుని నొక్కేస్తామని? లేకపోతే ఉన్నట్టుండి ఎవరు కలుస్తారు? ఇప్పుడు మీకు మోదీ గారి గురించి ఎంతవరకు తెలుసన్నది మోదీ డీల్ చేసిన ఒక్క వ్యక్తి కాదు. అలాగే మోదీగారిని పార్టీలో ఏ వ్యక్తి కూడా డీల్ చేయలేరు. అజిత్ పవార్ మా పార్టీలోకొచ్చింది ఎలాంటి కండిషన్ లేకుండా. అలాగే జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో ఎవ్వరూ జోక్యం చేసుకోరు. ఆ జ్యుడిషియల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఇలాగే అంటారు, భారతీయ జనతా పార్టీ ఒక వాషింగ్ మెషిన్, దీని లోపలికి వచ్చారంటే మీరు క్లీన్ అయిపోయి బయటకు వస్తారు అని. దీన్ని రివర్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజలందరూ అక్కడ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ అంటారు ఇతను మంచి వ్యక్తి అని. కానీ మాలో కలిశాక మాత్రం వాషింగ్ మిషన్లోకి వెళ్లారు అంటున్నారు. మీతో పాటు ఉన్నంతవరకు వారు మంచివారుగానే ఉన్నారు. మీరు వారికి ముద్దిస్తారు, అలాగే హక్కులిస్తారు. మా దగ్గరికి వస్తేనేమో వాషింగ్ మిషన్లోకి వెళ్లారు అంటున్నారు. ఇది రెండు వైపులా విచారించాలి కదా. కానీ మేము ఎవ్వర్నీ శుభ్రం చేయం. ఒకవేళ శుభ్రం చేసినా పూర్తిగా శుభ్రం చేస్తాం. సరే గానీ ఇప్పుడు మాకు ఈ విషయం కూడా చెప్పండి. శరద్ పవార్ ఇంకా అజిత్ పవార్ ఇద్దరు కలిసి రాబోతున్నారా? ఈ విషయాన్ని బాబాయ్ అల్లుడే చెప్పాలి. వేరే వాళ్ళ మనసులోది మేమెలా చెప్తామో అది వాళ్లే చెప్పగలగాలి.